కాల్చిపడేయండి ఈ దేశానికి వచ్చి క్రైమ్ చేస్తే. అదే మనం ఇక్కడ నుంచి ఖతర్కో దుబాయ్కో పోయి క్రైమ్ చేస్తే ఊరుకుంటారా? కాళ్ళు చేతులు తీసేస్తారు. మరి ఆ భయం లేదు. ఇదో ధర్మసత్రం అయిపోయింది. అతి మంచి మూర్ఖత్వం కిందికి వస్తుంది. ధర్మసత్రంలో వక్ఫ్ బోర్డు అది. సో చాలా కఠినమైనటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. అంటే వీళ్ళు గనక ఇప్పుడు అయితే ఒకట్లేండి, నేను ఏమనుకుంటున్నానంటే అన్నీ ఒకసారి ఇది చేసిన తట్టుకోలేరని నిదానంగా ఏమైనా చేస్తారేమో. అలా ఏముండదండి. రేవంత్ రెడ్డి అన్ని చేస్తున్నాడు. ఏం చేసిండ్రు? ఎవరన్నా ఏమన్నా అన్నారా? నువ్వు మంచి ప్రజలకు నిజంగా నువ్వు మంచి చేయాలి అని అనుకుంటే ప్రజలు నీ వెనుక ఖచ్చితంగా నిలబడతారు. 100% నిలబడతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించి ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడతారా, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారా? హైడ్రా విషయంలో, ఏసీబీ విషయంలో ఏసీబీ ఎంత స్ట్రిక్ట్గా ఉందో తెలుసా మీకు? తెలంగాణలో రోజుకు ఒక లంచగొడ్డిని పట్టుకుంటారు. కనీసం వారానికి 3 నెలలు, కనీసం 6 నెలలకు ఒకరిని కూడా పట్టుకునే వాళ్ళు కాదు టీఆర్ఎస్ గవర్నమెంట్లో.